గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తాం. ఓటర్లకు అభ్యర్థుల హామీల వర్షం. పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోండి. ఉద్యోగులు ఓటేయాలన్న కమిషనర్. గ్రేటర్ హైదరాబాద్ లో సెటిలర్సే కీలకం. ఎక్కడ ఓటేస్తారన్న దానిపై చర్చ. హైటెక్ సిటీ రూట్ లో మరో స్టేషన్. రేపటి నుంచి పెద్దమ్మ గుడి దగ్గర స్టాప్. మాంసాహారంతో అనారోగ్య సమస్యలు. శాకాహారమే మంచిదన్న ప్రముఖులు. జీవితాంతం గుర్తుండేలా పెళ్లిళ్ళు. డెస్టినేషన్ వెడ్డింగ్ కి యూత్ ప్రాధాన్యత. డీటెయిల్స్ చూద్దాం. సిటీలో ప్రచార హోరు జోరందుకుంది. వాడవాడలో తిరుగుతూ అభ్యర్థులు ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల మద్దతు కోరుతున్నారు. గెలిపిస్తే సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేస్తామని హామీలు ఇస్తున్నారు. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సాయి కిరణ్ యాదవ్. బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ లో ఉదయం వాకర్స్ ను కలిసి ప్రచారం నిర్వహించారు. తనకు మద్దతుగా నిలిచి గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో తనకు మద్దతు పెరుగుతోందన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని సాయి కిరణ్ ధీమా వ్యక్తం చేశారు. మొన్న ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ అయినప్పుడు ఇచ్చిన మ్యాండేట్ కన్నా ఇంకా స్ట్రాంగ్గా బయటకు వచ్చి 16కి 16 సీట్లు టీఆర్ఎస్ పార్టీకి మీరందరూ ఓటేసి గెలిపిస్తే మేజర్ రోల్ ఫెడరల్ ఫ్రంట్ అని పెట్టి మేజర్ రోల్ సెంట్రల్లో ప్లే చేయడానికి సార్కి అవకాశం ఉంటుంది. మనకి చాలా ఫండ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. చాలా ప్రాంతాల్లో మీరు చూస్తున్నారు, కార్పొరేటర్ మన వాళ్ళే, ఎమ్మెల్యే మన వాళ్ళే, ఎమ్మెల్సీ మన వాళ్ళే. అప్పుడు ఎంపీ కూడా మనవాడే ఉంటే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు చేవేళ్ల టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. మొయినాబాద్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇతర నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే ఎంపీగా పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలు మద్దతిచ్చి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం మలక్పేట పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ. ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ లో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు చేవేళ్ల అభ్యర్థి జనార్దన్ రెడ్డి. కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోడీ పాలన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికారులు మరింత బిజీ అవుతున్నారు. ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి దశల వారీగా శిక్షణ ఇస్తున్నారు. ఎన్నికల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ తో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్. హైదరాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి దశల వారీగా శిక్షణ ఇస్తున్నారు జిల్లా ఎన్నికల అధికారులు. జీహెచ్ఎంసీ ఆఫీసులో అసెంబ్లీ నియోజకవర్గాల మాస్టర్ ట్రైనర్స్, సెక్టోరియల్, రూట్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చారు. ఈవీఎం, వీవీప్యాట్లపై అవగాహనతో పాటు పోలింగ్ డే రోజు చేయాల్సిన పనులపై సెకండ్ లెవెల్ ట్రైనింగ్ పూర్తి చేశారు. 600 మంది సిబ్బందికి 2 విడతలుగా విభజించి ట్రైనింగ్ పూర్తి చేశారు జిల్లా ఎన్నికల అధికారులు. శిక్షణ పొందిన అధికారులకు ఈ నెల 31, ఏప్రిల్ 1, 2 తేదీల్లో పీఓలు, ఏపీఓలకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇస్తారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బంది తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్. ఓటు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించే అధికారులే ఓటు వేయకుంటే ఎలా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 23,000 మంది వివిధ హోదాల్లో ఎన్నికల నిర్వహణలో పనిచేస్తే అందులో 10,000 మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లై చేసుకున్నారు. అందులో కూడా 6,000 మందే ఓటు హక్కు వినియోగించుకున్నారని, అయితే ఈసారి అలా కాకుండా ప్రతి ఒక్కరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పోస్టల్ ద్వారా పోస్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఆఫీసర్లు పెడతారు బట్వాడా చేసేదానికి. ఎక్కడ ఇబ్బంది వస్తుంది ఈసారి ఏం చేసామంటే ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఒక నోడల్ ఆఫీసర్లు పెట్టాము. ఐజాక్ అని చెప్పేసి ఒక నోడల్ ఆఫీసర్ ఉన్నారు మనకు డిస్ట్రిక్ట్కి. ఆయన కాకుండా చీఫ్ నోడల్ ఆఫీసర్ పోస్టల్ బ్యాలెట్ కూడా ఒకరిని పెట్టడం జరిగింది. చాలా అవగాహన కల్పిస్తున్నాం అందరూ కూడాను పోస్టల్ బ్యాలెట్ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని చెప్పేసి అనేసి ఈసారి అలాంటివి ఎదుర్కోవాలని ఆశిస్తున్నాం. జిల్లాలో పీఓలు, ఏపీఓలు, సెక్టోరియల్ ఆఫీసర్లు కలిపి దాదాపు 18,000 వరకు ఉన్నారు.
వీళ్లతో పాటు బూత్ లెవెల్ ఆఫీసర్లు, వెబ్కాస్టింగ్ సిబ్బంది కలిపి మరో 5,000 మంది వరకు ఉన్నారు. మొత్తం 23,000 మందిలో ఇప్పటి వరకు 12,000 మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పాల్గొనే అధికారులు మాత్రం పోస్టల్ బ్యాలెట్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. అయితే తాము అప్లై చేసుకోకపోవడానికి పోస్టల్ శాఖ నిర్లక్ష్యంతో పాటు వివిధ కారణాలను జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పోస్టల్ శాఖ బ్యాలెట్ పంపిణీ కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను ఏర్పాటు చేసినట్లు వివరించారు దానకిషోర్. ప్రతి డిఆర్సీ సెంటర్లో మనకు 12 లొకేషన్స్లో 15 డిఆర్సీ సెంటర్లు ఉన్నాయి. ఈసారి ఎప్పుడు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశాము. కౌంటింగ్ మే 23కు ఉంటుంది కాబట్టి కౌంటింగ్ సంబంధించిన హాల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏర్పాట్లు ఒక వారం రోజుల ముందు కౌంటింగ్ ఎప్పుడైతే ఉంటుంది 23 తారీఖు ఉంటుంది కాబట్టి 15-16 తారీఖుల్లో వాటికి ఎన్నికలకి సంబంధించి కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు అప్పుడు చేస్తాము. ఇప్పుడైతే స్ట్రాంగ్ రూములన్నీ కూడా పటిష్టంగా భద్రపరిచేదానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓవైపు ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇస్తూనే మరోవైపు జిల్లాల్లో ఎన్నికలు సజావుగా జరగడానికి కావలసిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటిలోగా ఎపిక్ కార్డుల పంపిణీ పూర్తి చేస్తారు. అటు ఎన్నికలకు 5 రోజుల ముందే ఓటర్ స్లిప్ల పంపిణీ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. దీంతో పాటు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి, డిఆర్సీ సెంటర్ల తనిఖీలు, స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాట్లతో పాటు మే 23న కౌంటింగ్ కేంద్రాలపై కూడా ఇప్పటి నుంచే దృష్టి పెట్టినట్లుగా చెప్తున్నారు జిల్లా ఎన్నికల అధికారులు. సిటీలో ఎన్నికల వేడి రాజుకుంది. నువ్వా నేనా అన్నట్లుగా అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారాలు చేస్తున్నారు. అయితే సిటీలోని సెటిలర్స్ ఓట్లు ఎటువైపు అన్నది ప్రశ్నగా మారింది. ఇక్కడ అక్కడ ఒకేసారి ఎన్నికలు జరుగుతుండటంతో 2 రాష్ట్రాల్లో ఓట్లు ఉన్న సెటిలర్స్ ఎక్కడ ఓటు వేస్తారు? సిటీలో కీలకంగా ఉన్న సెటిలర్స్ ఓట్లపై స్పెషల్ స్టోరీ. సిటీ దాదాపు 4 లోక్సభ స్థానాల్లో విస్తరించి ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరితో పాటు చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించిన కొంత భాగం సిటీలోనే ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో చాలా మంది సెటిలర్స్ ఉన్నారు. ఈ 4 లోక్సభ స్థానాల్లో దాదాపు 95,18,229 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 20% వరకు సెటిలర్స్ ఓట్లే. సెటిలర్స్ ఎక్కువగా ఉన్న లోక్సభ నియోజకవర్గం మల్కాజ్గిరి. ఇక్కడ దాదాపు 31,49,000కు పైగా ఓటర్లు ఉంటే ఇందులో 13 లక్షల మంది వరకు ఆంధ్ర సెటిలర్సే ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని మల్కాజ్గిరి, ఎల్బీనగర్, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్లో ఎక్కువ మంది ఆంధ్ర వాళ్లే. ఇప్పుడు ఏపీలో కూడా ఎన్నికలు ఉండటంతో ఆ ఎఫెక్ట్ ఇక్కడ పడే అవకాశం ఉందని ఆ నియోజకవర్గ అభ్యర్థులకు టెన్షన్ మొదలైంది. మల్కాజ్గిరి తర్వాత ఆంధ్ర ఓటర్లు ప్రభావితం చేసే నియోజకవర్గం సికింద్రాబాద్. దీని పరిధిలోని ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్ అసెంబ్లీ స్థానాల్లో కూడా సెటిలర్స్ ఓటర్లు ఎక్కువ. సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో మొత్తం 19,68,147 మంది ఓటర్లు ఉంటే ఇందులో దాదాపు 5 లక్షల ఓటర్లు సెటిలర్సే ఉంటారని అంచనా. చేవెళ్ల పరిధిలోని 7 నియోజకవర్గాలలో రాజేంద్రనగర్, షేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు సిటీ పరిధిలోకి వస్తాయి. అయితే షేరిలింగంపల్లిలో ఎక్కువగా ఏపీ సెటిలర్స్ ఓట్లు ప్రభావితం కాబోతున్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 24,42,600 మంది ఓటర్లు ఉండగా 2 లక్షల మంది వరకు ఏపీ నుంచి స్థిరపడిన వారే ఉంటారు. సెటిలర్స్ ఓట్లు అతి తక్కువగా ఉన్న నియోజకవర్గం హైదరాబాద్. ఈ నియోజకవర్గంలో 19,57,772 ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,00,000 మందికి పైగా సెటిలర్స్ ఉన్నారు. మొత్తం 4 లోక్సభ నియోజకవర్గాల్లో దాదాపు 21 లక్షల మంది ఏపీ సెటిలర్స్ ఓట్లు ఉన్నట్లు సమాచారం. వీళ్లలో 2 రాష్ట్రాల్లో ఓట్లు కలిగిన వారు 15 లక్షల వరకు ఉంటారు. అయితే ఇప్పుడు ఈ 15 లక్షల ఓటర్లు ఎటువైపన్నది ప్రశ్నగా మారింది. ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో ఓటేస్తారా లేక సొంతూరుకు వెళ్లి అక్కడ వేస్తారా అనేది డౌట్. ఇక్కడ లోక్సభ ఎన్నికలు కాబట్టి సెటిలర్స్ ఇక్కడ ఎన్నికలను పెద్దగా పట్టించుకోరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ఎమ్మెల్యే ఎన్నికలను ప్రధానంగా తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. సెటిలర్స్ అంటే హైదరాబాద్ అంతా సెటిలర్ సిటీ, అందరూ సెటిలర్సే. కొందరు ఉత్తరాది నుంచి వచ్చిన వాళ్ళు, కొందరు దక్షిణాది నుంచి వచ్చిన వాళ్ళు, తమిళియన్స్ కూడా. మామూలు ఏం చెప్తుంటే దేవర్ మోర్ తమిళియన్స్ ఇన్ హైదరాబాద్ దాని ఓల్ ఆఫ్ తమిళనాడు. అంతమంది సికింద్రాబాద్ అంతా తమిళియన్స్. ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా తెలంగాణలో ఉండిపోతారు, హైదరాబాద్లో ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే కాదు, హైదరాబాద్లో
తెలంగాణ ఉద్యమం సాగినప్పుడు కూడా ఏ ఆంధ్ర షాప్ మీద ఒక రాయి పెట్టబడలేదు. 15 లక్షల మందిలో 1-2 లక్షల మంది ఆగిపోయినా కానీ దాదాపు 12 లక్షల మంది సొంతూర్లకు వెళ్లే అవకాశాలున్నాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన 2-3 రోజుల్లోనే రైల్వే, ఆర్టీసీ టికెట్స్ బుక్ అయ్యాయి. ఏపీఎస్ఆర్టీసీ ప్రస్తుతం 525 బస్సులు నడిపిస్తుండగా 211 స్పెషల్ బస్సులను హైదరాబాద్ నుంచి ఏపీకి నడిపిస్తోంది. ఇక టీఎస్ఆర్టీసీ 250 బస్సులను ఏపీకి నడిపిస్తుండగా ఎన్నికల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ బస్సులను కూడా సిద్ధం చేసింది. నాకు ఓటు ఇక్కడ ఉంది, వైజాగ్లో కూడా ఉందండి. మేము ఇక్కడికి వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. 11వ తారీఖు ఎలక్షన్స్ అని తెలియగానే మేము ట్రైన్ టికెట్లు కూడా రిజర్వేషన్ చేయించుకున్నాం. ఇప్పటికీ ఇంకా వెయిటింగ్ లిస్ట్లోనే ఉంది, ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ తీసుకొని రెడీగా ఉంచుకున్నాం. మరి ఇక్కడ వేసామన్న ఓటు అక్కడ ఉంది, మేము ఏపీ కాబట్టి అక్కడికి వెళ్ళి వేస్తాం. అది మ్యాండేటరీ కదండి, 5 ఇయర్స్కి వెళ్ళి వేస్తూ ఉంటాను. ఏపీలో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. దీంతో ఈ ఎన్నికలను టీడీపీ, వైఎస్ఆర్ పార్టీలు ప్రెస్టేజ్ గా తీసుకున్నాయి. ఇక్కడి ఓటర్లను ఏపీకి రప్పించేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఏపీ ఎమ్మెల్యే అభ్యర్థులు స్పెషల్ గా ట్రాన్స్పోర్ట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మాకు అక్కడెక్కడ ఓటు ఉంది కాబట్టి మేము చంద్రబాబు నాయుడు అందిందాల మాకు సౌకర్యాలు కల్పిస్తున్నాడు కాబట్టి మేము ఎప్పుడు కూడా ప్రతి ఎలక్షన్ కూడా అక్కడికే వెళ్ళేస్తాము. మేము ఇక్కడికి వచ్చి 7 సంవత్సరాలండి. మా కొడుకు కోళ్ళు ఇక్కడ జాబ్ చేస్తున్నారు కాబట్టి ఏదో బతుకు తెరి కోసం వచ్చారు, అందుకే ఇక్కడ ఉంటున్నాము. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలని వెళ్తున్నాము. ఏపీ సెటిలర్స్ సొంతూర్లకు వెళ్తే ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ పై ప్రభావం పడనుంది. మల్కాజ్గిరి లోక్సభ స్థానంపై ఈ ఎఫెక్ట్ బాగా పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజామాబాద్ లోక్సభ ఎన్నికలకు పేపర్ బ్యాలెటా లేక ఈవీఎంలతో నిర్వహించాలా అనే దానిపై ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రజత్ కుమార్. ఈవీఎంలు పంపాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చెప్పారు. ఈవీఎంలు వేరే రాష్ట్రాల నుంచి రావాలని, వాటిని మళ్లీ చెకింగ్ చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అటు బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ కు కూడా 5 రోజుల టైం పడుతుందన్నారు. అన్ని విషయాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు రజత్ కుమార్. ఇవాళ మాకు యాక్చువల్గా ఫామ్ 7A వస్తుంది. అప్పుడు వాట్ ఆర్ ది సైజెస్, డైమెన్షన్స్ అని, అంటే పేరుతో సహా సింబలు, ఫోటోలు అవి అన్నీ పెట్టాలి. సో ఎంత స్పేస్ పడుతుంది. ఇప్పుడు వరకు దాని మీద మీటింగ్ జరిగింది ఇంటర్నల్గా. మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఈవీఎంస్తో కూడా చేయడానికి, అంటే యాక్చువల్గా ఈ ఎలక్షన్ కమిషన్తో డిస్కషన్ జరిగింది. అడిగారు, అంటే ఈవీఎం ద్వారా చేయాలి అంటే మీకు ఇంకా ఎన్ని మెషిన్స్ కావాలి, బికాజ్ నౌ ఈసీఐఎల్లో మేము చేయలేము, బిఎల్లో ఈవీఎంస్ మీద చేయగలము. సో ఈ బిఎల్ మెషిన్స్ ఎన్ని కావాలి అడిషనల్గా, అదే ఇప్పుడు వరకు వర్కౌట్ చేసాము. రెండవది బ్యాలెట్ పేపర్తో చేస్తే మాకు, మీరు నిన్న కూడా చెప్పాను, లైక్ మాకు అప్రూవల్ కావాలి, డిజైన్కి బ్యాలెట్ బాక్సెస్ కావాలి. సో 2 ఆప్షన్స్ గురించి డీటెయిల్గా ఎప్పుడు డిస్కషన్ చేశాము. కలెక్టర్ గారు కూడా మాకు ఇన్పుట్స్ ఇచ్చారు. అన్ని కన్సాలిడేట్ చేసి నేను ఈసీఐకి లెటర్ రాస్తాను. అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్, అవర్ ఎఫర్ట్ విల్ బీ టు డూ ఇట్ ఇన్ ది షార్టెస్ట్ పాసిబుల్ టైం. ఎందుకు అంటే ఎక్కువ టైం డిలే చేస్తే ఊరికే ఇట్ ఈస్ ఓన్లీ లైక్ గోయింగ్ టు డిస్ట్రాక్ట్ లైక్ వర్క్ దేర్ అండ్ ఆల్ దట్. బట్ అట్ ది సేమ్ టైం మనము క్వాలిటీ ఆఫ్ ఎక్సర్సైజ్లో కాంప్రమైజ్ చేయము. సో ఇట్ హ్యాస్ టు బి డన్ విత్ కరెక్ట్ రూల్స్ ప్రకారం, ఈసీఐ పర్మిషన్ ప్రకారమే చేస్తాము. బట్ డేట్స్ గురించి ఇప్పుడు వరకు ఏం డిస్కషన్స్ లేవు. హైటెక్ సిటీ మెట్రో రూట్లో మరో స్టేషన్ అందుబాటులోకి రానుంది. రేపటి నుంచి పెద్దమ్మ గుడి దగ్గర నిర్మించిన స్టేషన్లో ప్రయాణికులను అనుమతిస్తారు. అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ రూట్లో మొత్తం 8 మెట్రో స్టేషన్లుండగా ప్రస్తుతం 5 చోట్ల మాత్రమే మెట్రో ఆగుతోంది. ఈ రూట్లో మలుపులు, ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉండడం, హైటెక్ సిటీ దగ్గర రివర్సల్ లేకపోవడంతో ట్విన్ సింగిల్ విధానంలోనే ట్రైన్స్ ఆపరేట్ చేస్తున్నారు. దీంతో 3 స్టేషన్లలో ప్రయాణికులను అనుమతించడం లేదు. తొందరలోనే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, మాదాపూర్ స్టేషన్లను ఓపెన్ చేస్తామన్నారు మెట్రో అధికారులు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో అంతర్జాతీయ శాఖాహార సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరయ్యారు. మాంసాహారం తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. నాన్ వెజ్ తో అనారోగ్యంతో పాటు వాతావరణానికి హాని కలుగుతోందన్నారు. శాకాహారంతో ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఆయుష్ కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఇంపార్టెంటో హెడ్ అంత ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఒక పదార్థం తినాలి అనే ప్రవృత్తి ఎక్కడ మొదలవుతుంది? ఇక్కడ మొదలవుతుంది. కాబట్టి ఒక పదార్థాన్ని బలవంతంగా నిషేధించటమా, దానికి సంబంధించినటువంటి యాటిట్యూడ్ని మైండ్ నుంచి తొలగించటమా, ఈ ఒక్క పాయింట్ పట్టుకోండి చాలు. వెజిటేరియన్స్ ఏమో నాన్ వెజిటేరియన్స్ అయ్యే పరిస్థితి వస్తుంది, నాన్ వెజిటేరియన్స్ ఏమో వెజిటేరియన్ అయ్యే పరిస్థితి వస్తుంది. మనకి దొరికే ఆకుకూరలు ఏవి కూడా కావు, బచ్చలాకు ఇవన్నీ ఇంట్లోనే. దొండాకుతో ఈ ఆకులన్నీ వేసి ఏం దొరకకపోతే అన్ని 4 ఆకులు తీసుకొచ్చేసి దాంతో పప్పు చేసి పెట్టేవాడు. బహుశా వాళ్ళు అవన్నీ అప్పుడు పెట్టడం వల్లనే మేము ఈ మాత్రమన్నా ఉన్నామేమో అనిపిస్తుంది. ఏదైనా ఏది జరిగినా మన మంచికే అంటారు. అది ఎందుకు మానేను? మా ఇంట్లో ఫ్యామిలీలో అందరూ తింటున్నాను, నేను మాత్రం ఎందుకు మానేను అంటే బహుశా ఇలాంటి ఉద్యమంలో పాల్గొంటాను. 52 సంవత్సరాలు అయింది భక్త ప్రహ్లాద రిలీజ్ అయ్యి. సో ఇప్పటికీ అందరూ గుర్తుపెట్టుకుని భక్త ప్రహ్లాద రోజారమణి అంటున్నారంటే అంతకంటే అదృష్టం కొట్టలేదు. అంతకు మించిన అదృష్టం ఏంటంటే ఆ పిక్చర్లో ప్రహ్లాదుడు చెప్పేది జీవహింస. ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్ రంగంగా మారుతోంది. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా అభివృద్ధి పెరుగుతోంది. వచ్చే 2 ఏళ్లలో 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంటున్న ఇండస్ట్రీ వర్గాలు. ప్యాకేజింగ్ తో ఉత్పత్తులను కస్టమర్ దగ్గరికి చేరుస్తున్న ప్యాకేజింగ్ ఇండస్ట్రీపై స్పెషల్ స్టోరీ. ప్యాకేజింగ్ రంగం ఇప్పుడు ప్రొఫెషనల్ గా మారింది. దేశంలోనే ఇదో పెద్ద ఇండస్ట్రీగా మారింది. ప్రతి ఏడాది 7 నుంచి 8% గ్రోత్ తో ముందుకెళ్తోంది ప్యాకేజింగ్ రంగం. దేశవ్యాప్తంగా డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా 50 లక్షల మందికి పైగా ప్యాకేజింగ్ ఇండస్ట్రీపై ఆధారపడుతున్నారు. ప్రతి కంపెనీ తాము ఉత్పత్తి చేసిన ఉత్పత్తులు మార్కెట్ కి రావడానికి ప్యాకేజింగ్ పై దృష్టి పెడుతున్నాయి. ఓ సర్వే ప్రకారం వస్తువు ఉత్పత్తికి ఎంత ఖర్చు చేస్తున్నాయో దానిలో 30% ప్యాకేజింగ్ కి పెడుతున్నాయి కొన్ని కంపెనీలు. ఏ ప్రోడక్ట్ అయినా 4 రకాలుగా ప్యాకేజ్ చేస్తారు. ప్లాస్టిక్, పేపర్, కరోగేటెడ్, గ్లాస్ ని ఉపయోగించి ప్యాకింగ్ చేస్తారు. ప్లాస్టిక్ తో ప్యాకింగ్ చేస్తే ఖర్చు తక్కువే అయినా పర్యావరణానికి హాని కలుగుతోంది. దీంతో ప్రస్తుతం ఎక్కువగా గ్లాస్ ప్యాకేజింగ్ కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గ్లాస్ ప్యాకేజింగ్ కి ఖర్చు ఎక్కువైనా కూడా అట్రాక్టివ్ గా ఉండటంతో పాటు వస్తువుకు ఎలాంటి హాని కలగకుండా ప్రొటెక్టివ్ గా ఉంటుందంటున్నారు. విదేశాల్లో గ్లాస్ ప్యాకేజింగ్ కి డిమాండ్ ఎక్కువని, ఇప్పుడిప్పుడే ఇండియాలో కూడా గ్లాస్ ప్యాకేజింగ్ కి మంచి డిమాండ్ వస్తోందంటున్నారు. ఇండియన్ మార్కెట్ లో ప్యాకేజింగ్ ఇండస్ట్రీ దాదాపు 2,40,000 కోట్ల పైమాటే. రాబోయే 2 ఏళ్లలో ఇండియన్ ప్యాకేజింగ్ మార్కెట్ 3,50,000 కోట్లు చేరుకుంటుందని ప్యాకేజింగ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. India stands always in the top 5, so the quality we are not lagging, but at the same time the Indian economy is improving by the day. The most significant sectors are food processing and then pharmaceuticals mainly the solid doses, formulations and also self-administered drugs. In all these sectors, packaging plays a vital role. The consumers are able to get the same volumes in a lighter bottles. This is one. Secondly, we are trying to work out some antibacterial bottles, some more shapes and all. In the times to come, the glass bottles we are also trying to sell in the retail market so that all the people are able to shift from the plastic, which is a biggest threat now on the environmental side, to this thing. ప్యాకేజింగ్ రంగంలో స్థిరపడే వారికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ వివిధ కోర్సులను ఆఫర్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఈ ఇన్స్టిట్యూట్ కి దేశవ్యాప్తంగా 8 సెంటర్లున్నాయి. హైదరాబాద్ సనత్ నగర్ లో ఉన్న సెంటర్ లో ప్రతి ఏడాది 200 మంది విద్యార్థులు 2 ఏళ్ల డిప్లొమా కోర్స్ పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్యాకేజింగ్ ఎంప్లాయీస్ కొరత ఎక్కువగా ఉందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. 100% జాబ్ గ్యారంటీ ఈ కోర్సుల్లో ఉందంటున్నారు. శ్వాసకోశ వ్యాధులకు అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఎంతో అవసరం ఉందన్నారు పల్మనాలజిస్టులు. గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అడ్వాన్స్ లంగ్ డిసీజ్ పేరుతో కొత్త శాఖను ప్రారంభించినట్లు తెలిపారు హాస్పిటల్ నిర్వాహకులు. దేశంలో రోజురోజుకు కాలుష్యం పెరుగుతుండటంతో శ్వాస సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయన్నారు. లంగ్స్ డిసీజెస్ సీరియస్ గా మారితే ఒకే దగ్గర ట్రాన్స్ప్లాంట్ కి అవసరమైన సెటప్ ఉండడం ఎంతో అవసరం ఉందన్నారు. అడ్వాన్స్ లంగ్ డిసీజ్ సెంటర్ పెట్టి
కొంచెం ఎవరికైతే ట్రీట్మెంట్ చేయగలమో వాళ్ళు చేస్తాము, అర్లీ డయాగ్నోస్ చేయగలమో చేస్తాము, వాళ్ళకి ట్రీట్ చేస్తాము. అలా కుదరని వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము. ఈ అడ్వాన్స్డ్ లంగ్ డిసీజ్ ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్ చేస్తేనే ఉపయోగం లేదు, అన్నీ ఉండాలి, అన్ని హంగులు ఉండాలి కదా. ట్రాన్స్ప్లాంటేషను, మెడికల్ ట్రీట్మెంటు, అర్లీ డయాగ్నోసిస్ అండ్ రీహాబిలిటేషను ఇవన్నీ తయారు చేసుకొని తర్వాత ట్రాన్స్ప్లాంట్కి వెళ్తాం అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడ మనం కొన్ని ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్, అంటే ఈ కండిషన్స్ రాకుండా ఎలా చూసుకోవాలి అంటే మనం వర్క్ చేసే ఏరియాలో ఉండే ఇంప్రూవ్మెంట్స్ కొన్ని చేసుకోవడం, మనం ఓన్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడము, అలాగే స్మోకింగ్ అటువంటి మారటము, ఇలాంటి ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ పూర్తిగా అండర్స్టాండ్ చేసుకొని కండిషన్ డయాగ్నోస్ చేసి ఏమేమి చేయొచ్చు, దానికి ఏమేంటి అవసరం అనేది ఫస్ట్ మందులు వాటితో ఇచ్చేసి ఇంకా కుదరని సందర్భంలో ఇవి మనం ప్లాన్. విజయ్ దేవరకొండ, రవితేజతో పాటు మరో మూవీలో యాక్ట్ చేస్తున్నట్టు నటి క్యాథరిన్ తెరిసా తెలిపారు. కొండాపూర్లో డాక్టర్ వీనస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎసైటిక్స్ అండ్ యాంటీ ఏజింగ్ సెంటర్ను ప్రారంభించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇలాంటి సంస్థను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెప్పింది. చర్మం, హెయిర్, ఫేస్, డెంటల్, ప్లాస్టిక్ ఆపరేషన్స్ కోసం వన్ స్టాప్ సెంటర్గా వివిధ రకాల సేవలు అందిస్తున్నట్టు డాక్టర్ వేణుకుమారి తెలిపారు. I'm very happy to be here at the launch new clinic called Dr. Venus. Dr. Venukumari Garu is already practicing in Chandanagar. I think the reason why she has opened the second clinic is because from my interaction of her, I think she's extremely passionate about what she does. And I think she has made it her goal to help people become the best versions of themselves. And aesthetics is definitely one very important aspect of us becoming the best versions of ourselves. హైదరాబాద్ హయత్ నగర్ లో కారులో మంటలు చెలరేగాయి. సికింద్రాబాద్ గాంధీనగర్ కు చెందిన విజయ రాహుల్ అబ్దుల్లాపూర్ మెట్లో ఫ్రెండ్ పెళ్లికి వెళ్తుండగా హయత్ నగర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. కారు దాదాపు కాలిపోయింది. రన్నింగ్ లో ఉన్న కారులో ఒక్కసారిగా శబ్దం వచ్చి పొగలు రావడంతో కారును పక్కకు ఆపి బయటకు దూకేశాడు విజయ్. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. గాంధీనగర్ నుంచి పెళ్లికి వస్తున్నాను, ఫ్రెండ్ పెళ్లిది. ఒక్కసారి సౌండ్ వచ్చింది, నేను ఆ సౌండ్ కి టైర్ సౌండ్ అనుకున్నాను. నేను అది టైర్ సౌండ్ విండో ఓపెన్ చేసి ఇట్లా బయటికి తల ఇట్లా చూస్తున్నా, స్లో చేసుకుంటా బ్రేక్ కూడా పని చేయలేదు. హ్యాండ్ బ్రేక్ ఉంది, నాకు కొంచెం లేపి ఇట్లా చూసే లోపు ఏసీ నుంచి పొగ రావడం స్టార్ట్ అయింది. ఏసీ ఒక్కసారి పొగ హ్యాండ్ బ్రేక్ పూర్తిగా గుంజేసి బయటికి దూకేసిన డోర్ ఓపెన్ చేసి. పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఆ మెమొరబుల్ ఈవెంట్ ను లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఖర్చుకు వెనకాడకుండా మ్యారేజ్ ని గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. దీంతో ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ కి డిమాండ్ పెరిగింది. చాలా మందికి పెళ్లి అనేది ఒక సెంటిమెంట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. పాత పద్ధతిని పక్కకు పెట్టి ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ పై ఆసక్తి చూపిస్తున్నారు చాలా మంది. తమ జీవితాల్లో జరిగే బెస్ట్ మూమెంట్ ను మెమరబుల్ గా మార్చుకుంటున్నారు. పెళ్లి మాత్రం తమ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారమే జరుపుకుంటున్నారు. ఒకప్పుడు మన సంస్కృతి నచ్చి చాలా మంది విదేశీయులు ఇక్కడికి వచ్చి మరీ పెళ్లిళ్లు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఇక్కడి వారే వేరే ప్రాంతాల్లో జరుపుకుంటున్నారు. దేశంలో ఎక్కువగా గోవా బీచ్లు, రాజస్థాన్ రాయల్ ఫోర్ట్స్, కేరళ గ్రీన్ లుక్, ముంబై హైఫైల్లో చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. అదే విదేశాల్లో అయితే బ్యాంకాక్, శ్రీలంక, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి ప్లేసుల్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎక్కువగా అమెరికా నుంచి హైదరాబాద్ కి వచ్చి పెళ్లిళ్లు చేసుకుంటున్నట్టు చెబుతున్నారు ఈవెంట్ మేనేజర్స్. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటే హైదరాబాద్ నుంచి మీకు రాజస్థాన్ అవ్వచ్చు, హైదరాబాద్ నుంచి కేరళ అవ్వచ్చు, హైదరాబాద్ నుంచి గోవా అన్న అవ్వచ్చు, అలా జరుగుతున్నాయి. కొన్ని ఏరియాస్లో ఏంటంటే నార్త్ నుంచి బాంబే నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ మన హైదరాబాద్లో డెస్టినేషన్ ప్లేసెస్లో చాలా హ్యాపీనింగ్గా జరుగుతున్నాయి. అండ్ ఇది కాకుండా ఏంటంటే అబ్రాడ్ కంట్రీస్లో కానీ ఇఫ్ యూ కెన్ సే శ్రీలంక కానీ లేదు బ్యాంకాక్ కానీ కొన్ని ఏరియాస్లో ఎక్స్క్లూజివ్గా వెడ్డింగ్స్ గురించి అంటే మొన్నటి వరకు ఇండియాలో జరిగేవి డెస్టినేషన్స్ ఇప్పుడు ఏంటంటే అబ్రాడ్ కంట్రీస్లో బాగా హ్యాపీనింగ్ తీసుకుంటాం. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈవెంట్ మేనేజర్ల డిమాండ్ బాగా పెరిగింది. రేంజ్ను బట్టి
30 లక్షల నుంచి కోటి రూపాయలపై వరకు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయంటున్నారు మేనేజర్లు. ఈ ప్యాకేజీల్లో హాల్ డెకర్, కార్డ్స్, బ్యాండ్, ఫోటోస్, రిసీవింగ్, ఫుడ్ లాంటివి కవర్ చేస్తారు. పెళ్లికి దాదాపు 3 నెలల ముందే అప్రోచ్ కావడం బెస్ట్ అంటున్నారు. స్టార్టింగ్ ప్యాకేజ్ అంటే మినిమం డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే 25-30 lakhs నుంచి ఆల్మోస్ట్ ఇట్ మే గోస్ టు 1 crore. ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ ద గెస్ట్ ప్యాక్, వాళ్ళ F&B రిక్వైర్మెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ వెడ్డింగ్స్ కోసం మాత్రం యూఎస్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ సీజన్ వేర్ మా వెడ్డింగ్స్లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ వెడ్డింగ్స్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ అదంతా కూడా యూఎస్ ఎన్ఆర్ఏ వాళ్ళే మేజర్గా జరుగుతున్నాయి. We had a destination wedding in Goa and it was a beach wedding where Vajra has taken care of each and everything which is related to people's wedding, whether it could be a decor or designing, transportation. They have booked our resort also for the complete family stay. యూత్ కూడా ఇలా వెరైటీగా చేసుకోవటం చాలా బాగుందంటున్నారు. ఈ మధ్య సినీ ప్రముఖులు కూడా ఇలానే చేసుకోవటంతో ఇది ట్రెండ్ గా మారింది. లొకేషన్ బాగుంటుంది కాబట్టి మంచి ఫోటోస్ రావటంతో పాటు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ రిలాక్స్ అవుతారని చెబుతున్నారు. రాజస్థాన్ ఎందుకు అని అంటే బికాజ్ ఆఫ్ రాయల్నెస్. అక్కడుండే రాయల్నెస్ అనేది చాలా ఏజెస్ నుంచి, కొన్ని సెంచరీస్ నుంచి కూడా రాజస్థాన్ ఈజ్ ఫేమస్ ఫర్ రాయల్నెస్. సో ఆ రాయల్ వెడ్డింగ్ లుక్ రావాలి అనేసి మేము రాజస్థాన్ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసాము. కామన్ వెడ్డింగ్స్ వేరు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వేరు. కామన్ వెడ్డింగ్స్ ఏంటంటే జనరల్గా అందరికి చేసుకునేది. డెస్టినేషన్ వెడ్డింగ్స్ వచ్చేసరికి బయట అవుట్డోర్లో పెళ్లి చేసుకోవడం, అంటే ఇటు అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు అందరూ ఒక కామన్ ప్లేస్కి వచ్చి పెళ్లి చేసుకోవడం, అక్కడ ఎంజాయ్మెంట్ కానీ టైం స్పెండ్ చేయడము ఇదంతా బాగుంటుంది. ఎంత ఖర్చైనా సరే వెడ్డింగ్ ను మాత్రం గ్రాండ్ గా చేసుకోవటానికే యూత్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.